గత నెల 20వ తేదీన ఉండవల్లి గ్రామ రైతులను పరామర్శించడానికి వెళ్లిన తమపై టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేసి మమ్మల్ని హత్య చేయాలని, మా కారులపై రాళ్లతో దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ జిల్లా ఎస్పీ కార్యాలయంలోని అడిషనల్ ఎస్పీ కి రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జూన్ నెల 20వ తేదీన ఉండవల్లి రైతులను కలవడానికి మేము వెడితే మమ్మల్ని చంపడానికి టీడీపీ కార్యకర్తలు రాళ్లతో మాపై దాడి చేశారని తెలిపారు. నాపై దాడి చేశారు, వారిని చట్టపరంగా శిక్షించమని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసి రావడం జరిగింది. వచ్చే ముందు 2 రోజుల క్రితమే వారు అపాయింట్మెంట్ కావాలని వాడు అడగటం, వారు ఈరోజు ఉదయం షార్ప్గా 4 గంటలకు రండి అని మాకు కబురు చేయడం జరిగింది. మేము కూడా చాలా షార్ప్గా 4 గంటలకు వచ్చాం. ఎస్పీ గారు షార్ప్గా 4 గంటలు లేకుండా వెళ్ళిపోయారు. చాలా దురదృష్టకరమని బాధతో చెప్తున్నాం. టేకెన్ ఎన్ అపాయింట్మెంట్. మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా లోకేష్ పర్మిషన్ కావాలా, చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ కావాలా? యాక్షన్ తీసుకోవడం సంగతి దేవుడు. అట్లీస్ట్ 2 రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తే 4 గంటలకి షార్ప్గా రమ్మని చెప్పి అంతకు ముందు ఏమీ కవర్ చేయకోకుండా మేము 4 గంటలకు షార్ప్గా వస్తే మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఆయన లేకపోగా ఎడిషనల్ ఎస్పీకి ఇంటర్వ్యూ చేశారు, ఎండార్స్ చేశారు. దట్ ఈస్ ఓకే. కానీ దిస్ ఈజ్ నాట్ ది వే. ఇద్దరు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం మేము వచ్చినప్పుడు పోలీస్ ఈ విధంగా ప్రవర్తన చేయటం అంటే పోలీసింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు అనేక ఉదాహరణలు చెప్పగలను. పోలీసింగ్ ఫెయిల్ అయిపోయింది అని. మీకు సరే అన్ని జోలికి వెళ్ళను, కానీ అసలు మేము వచ్చింది ఎందుకు? 27వ తారీఖున మేమందరం అమరావతి రైతులను పరామర్శించడానికి ఉండవల్లి వెళుతుంటే మధ్యలో దారి కాచి మా కార్లు పగలగొట్టి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి దౌర్జన్యం చేసి మేము తిరిగి వచ్చేసాం. ఏం జరిగిందో తెలుసుగా? మా మీద కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు మా మీద. మమ్మల్ని అడ్డగించిన వాళ్ళు. మేమేదో కంప్లైంట్ ఇస్తే అది విడిపెట్టారు. ఆ తర్వాత మొండితోక అరుణ్ గారు, డైమండ్ బాబు గారు అక్కడే ఉన్నారు స్పాట్లో. మేము కూడా 2 కంప్లైంట్స్ ఇచ్చాం ఆ నెక్స్ట్ రోజు. చిత్రం ఏంటో తెలుసా? ఆ కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్కి రిసిప్ట్ ఇవ్వడానికి తిరస్కరించారు పోలీస్ స్టేషన్లో. ఎమ్మెల్సీ వెళ్ళి అడిగితే తిరస్కరించారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే పోలీస్ ఈజ్ వైలేటింగ్ ది రూల్స్. ఎవరైనా ఈ రాష్ట్రంలో